నార్మల్ గా ఆ విధంగా ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది మెయింటెనెన్స్ ఉండి గేమ్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బిగ్ బాస్ ఎవరున్నారు? బిగ్ బాస్ లో ఎలాగైతే భరణి గారు అనిపించారు. సో భరణి గారు అన్ని బాండింగ్ లే అని చెప్పి ఆయనకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాగా చేశారు. మరి ఆయన ఎలాగా? జనాలు సృష్టించడానికి ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కటి సృష్టించారు. భరణి గారి మీద ఒకటి, దివ్య మీద ఒకటి, తనుజ మీద ఒకటి. మనకి రియల్ గా లోపల ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో కనిపించడం వరకు అయితే అంటే బాండింగ్ పెట్టుకుంటే గేమ్ ఆడలేము. బికాస్ బాండ్ ఆపేస్తుంది. ఫాదర్ అనే బాండ్, సిస్టర్ అనే బాండ్, ఏదో ఒక బాండ్. సో బాండింగ్స్ వల్ల ఇట్లా ఎలిమినేట్ అయిపోతారు. మేబీ సమ్ టైమ్స్. ఇప్పుడు నేను గ్రూప్ లో పెట్టి చేస్తున్నాను పెట్టిన నాకు రేపు పొద్దున ఉండడానికి కారణం ఫేమ్ వల్ల నేను అనుకుంటున్నా. బికాస్ తను ఎక్కువ గొడవలు పెడుతున్నారు. నేను అదే అనుకున్నాను. ఫేమ్ అవ్వడం వల్ల మేబీ ఎక్కువ రోజులు ఉందేమో హౌస్ లో అని ఓవరాల్ పర్ఫార్మెన్స్ టాప్ 5 లో టాప్ 10 లో ఉంటే బాగుండేది. ఒకవేళ ఆమె ఎలిమినేట్ అయితే ఎవరు ఉంటారు ఆ ప్లేస్? భరణి దివ్య. అంటే సంజన స్టార్టింగ్ లో గుడ్లు కావచ్చు, టాబ్లెట్స్ కానీ ఆమె చేసిన ఫేక్ ఫెక్టింగ్స్ కొన్ని చేసింది కదా. సో దాని వల్ల కూడా ఆమె కంటెంట్ ఇచ్చింది బానే ఉండొచ్చు అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అంటున్నా కంటెంట్ ఇచ్చింది ఫేమ్ అయింది. సో అందుకే లోపల ఉంది అని అది కరెక్ట్ కంటెంట్ కాదు, ఎలిమినేట్ అవ్వాలని మీరు అంటున్నారా? ఇమాన్యుయల్ గారు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. లాస్ట్ వరకు ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మేబీ టాప్ 1 లో ఉంటే చాలా చాలా హ్యాపీ. అంటే ఇమాన్యుయల్ వచ్చేసి డౌన్ అయ్యాడా లేకపోతే ఎక్కడ డౌన్ అయ్యాడు? అనేది ఏం లేదండి. కొన్ని సార్లు టఫ్ కాంపిటీషన్ మనం ఇవ్వలేము. మేబీ చాలా రీజన్స్ ఉంటాయి. హెల్త్ రీజన్ అవ్వచ్చు, చాలా రీజన్స్ వల్ల తనైతే ఎక్కడ డౌన్ అన్నట్టు నాకు అనిపించలేదు. మనకు కావాల్సింది అంటే ఎంటర్టైన్మెంట్, అదైతే ఫుల్ ఆన్ ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, టాస్క్ ఆడుతున్నారు, అన్ని చేస్తున్నారు. బట్ అన్నిట్లో ఉన్నాయని ఎందుకు ఓటింగ్ లో తక్కువ ఉన్నాడు? ఓటింగ్ లో తక్కువ ఉన్నారంటే అది తెలియదండి. కానీ అంటే బిగ్ బాస్ తప్పిదమా లేక ఓట్లు వేసే వాళ్ళ తప్పిదమా? అంటే కామెడియన్ అనుకుని వేయట్లేదా ఏంటి? మేబీ అదే ఒక రీజన్ అవ్వచ్చు. కమెడియన్ ఏం ఆడతారు, తక్కువ. నాకైతే బాగానే ఉంది. ఇమాన్యుయల్ కి మంచి మంచి ఫ్యాన్ ఆర్మీస్ ఉన్నాయి, ఫ్యాన్ పేజెస్ ఉన్నాయని అయితే విన్నాను. తక్కువైనట్టు నాకు అనిపించలేదు. ఆయన కళ్యాణ్ కి పోటీగా ఉన్నారు అంటే అఫ్ కోర్స్ బాగా కాంపిటీషన్ వచ్చినట్టు. ఇమాన్యుయల్ కూడా ఉన్నారండి. జనాలు అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ముగ్గురులో ఎవరు వస్తారు అని. తనుజ చూసుకుంటే హౌస్ అందరినీ చాలా బాగా చూసుకుంటుంది, కుకింగ్ చేస్తుంది, అందరితో మంచి బాండ్ ఉంది, బాగా ఆడుతుంది. కళ్యాణ్ వచ్చేసరికి మంచిగా గేమ్స్ ఆడతారు, పర్ఫార్మెన్స్ ఇస్తారు. అంటే యాజ్ అన్ ఆర్ట్ అంటే నోన్ ఫేస్ కాదు కాబట్టి మేబీ అంత రీచ్ రాలేదేమో. ఇమాన్యుయల్ అయితే అన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు, గేమ్స్ ఆడతారు, అన్ని చూసుకుంటారు. సో వీళ్ళ ముగ్గురులో అయితే అందరికైతే కన్ఫ్యూజన్ ఉంది ఎవరికి వస్తుంది. టాప్ 3 ఎవరు? ఇప్పుడు వీళ్ళ ముగ్గురేనా? వీళ్ళ ముగ్గురు. ఎలిమినేట్ అయిపోయేది సంజన. డిమాండ్ పవన్ 4th, 5th సంజన. డిమాండ్ పవన్ అంటే బాగానే ఆడుతున్నాడు అండ్ రీసెంట్ గా అందరితో చిల్ అవుతున్నారు. ఏదో ముందు నుంచే చిల్ అయితే బాగుంది. లవ్ మ్యారేజ్ అంటే